హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎపిసోడ్లో చూశారుగా అత్తమ్మ కోడలి పిల్లని ఎలా బలవంతం చేస్తుందో. ఇప్పుడు కోడలి పిల్ల ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కోడలి పిల్ల అత్తమ్మను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటే నువ్వు ఏడిస్తే మాత్రం నేను వదిలేస్తానా? నువ్వు ఏమి అయితే తిన్నావో నాకు అవి అన్నీ తినిపించాల్సిందే. నువ్వేమి చెప్తావో తెలీదు. ఎదిరింటి పిన్నితో నాకు పెట్టించాల్సిందే అని అంటుంది. అప్పుడు కోడలి పిల్ల, నిజానికి నాకు ఎదిరింటి పిన్నిగారు ఏమీ పెట్టలేదు, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అత్తమ్మ అని ఏడుస్తూ ఉంటుంది. అదేంటే మంచినీళ్ళు కూడా ఇవ్వకపోవటం ఏంటి? మరి వాళ్ళు ఏమీ పెట్టకుండా నీకు వాళ్ళు తినేశారా? అది కాదు అత్తమ్మ, ఆ పిన్ని వాళ్ళకి ఈరోజు బాగా ఆకలి వేసిందంట, అందుకనే ఉదయాన్నే వంట చేసుకొని తినేశారంట. ఇంకా ఇప్పటి వరకు తను ముచ్చట్లతోనే నన్ను తినేసింది అత్తమ్మ. నన్ను అసలు తింటావా అని కూడా అడగలేదు అత్తమ్మ అని ఏడవటం మొదలు పెడుతుంది. అది విని అత్తమ్మకి ఇంకా కోపం వస్తుంది. ఒక పక్కనేమో ఆకలి దంచివేస్తుంది, కానీ వాళ్ళేమో వీళ్ళకి అసలు ఏమీ పెట్టలేదు. ఇంకా కోడలు ఏడవటం చూసి, సరేలేవే పోనీలేవే, మనం ఎన్నో అనుకుంటాం, అవి అన్నీ జరుగుతాయా? ఇప్పుడు ఇంకా వంట కూడా చేయలేము, అందుకే పక్క వీధిలో గుడి ఉందిగా, అక్కడికన్నా వెళ్ళి తినేసొద్దాం పదా, ప్రసాదాలన్నా పెడతారుగా అని అంటుంది. అప్పుడు కోడలి పిల్ల, సరే పదా అత్తమ్మ, నీరసంతో కింద పడిపోయేలాగా ఉన్నా అని అలా ఇద్దరూ 2 అడుగులు వేసేసరికి పక్కింటి వెంకాయమ్మ టిప్ టాప్గా రెడీ అయ్యి చేతిలో ఏదో కవరుతో ఎదురు వస్తుంది. వీళ్ళిద్దరూ ఆ వెంకాయమ్మను చూసి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావక్క, ఇలా పెళ్లి కూతురులా రెడీ అయ్యావు అని అంటారు. అప్పుడు ఆ వెంకాయమ్మ, అసలు మీరిద్దరూ ఏమైపోయారు? మీకోసం నిన్న వచ్చి తలుపులు కొట్టి కొట్టి విసుగు పుట్టి వెళ్ళిపోయాను. పొద్దున కూడా వచ్చాను, ఇంటికి తాళం వేసి ఉంది. అసలు ఏంటి అలా ఉన్నారు, మొఖాలు అలా వాడిపోయాయి అని అంటుంది. అప్పుడు అత్తమ్మ, మా గురించి ఎందుకులే అక్క, అసలు ముందు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావో చెప్పు, చేతిలో పెద్ద సంచి ఏంటి అని అంటుంది. అప్పుడు పక్క వీధిలో రాంబాబు మామయ్య గారి కొడుకు పెళ్ళి ఈరోజేగా, మర్చిపోయావా? అప్పుడు వెళ్దామని కూడా అనుకున్నాంగా, అందుకే నేను నిన్న వచ్చాను. మీరు ఇద్దరు వస్తున్నారో ఒకరు వస్తున్నారో అడుగుదామని, కానీ తలుపు కొట్టినా తీయకపోతే వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున వచ్చాను, ఇంటికి తాళం వేసి ఉంది. ఇంకా మీరు ఆ పెళ్ళికే వెళ్ళి ఉంటారేమో అని నేను వెళ్ళిపోయాను. అక్కడంతా చూశాను, మీరేమో కనపడలేదు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఊరిలో అందరూ అక్కడే ఉంటే మీరిద్దరే మిస్ అయిపోయారు అని అంటుంది. ఊరిలో వాళ్ళందరూ ఉన్నారా? మరి మీ పక్కింటి రంగాయమ్మ వెళ్ళలేదుగా అని అంటారు. ఆ రంగాయమ్మ ఒక్కటే రాలేదు, తను ఉపవాసం చేస్తుంది అంట, వాళ్ళింట్లో వాళ్ళందరూ వచ్చారుగా అని అంటుంది. అప్పుడు కోడలి పిల్ల వెంటనే, మరి ఎదిరింటి పిన్నిగారు రాలేదుగా అని అంటుంది. అప్పుడు ఆ పక్కింటి వెంకాయమ్మ, మీ ఎదిరింటి పిన్నిగారి వాళ్ళకి ఆ రాంబాబు మామయ్య వాళ్ళకి ఏవో గొడవలైనవంట, వాళ్ళకి వీళ్ళకి మాటలు లేవు, పిలుపులు కూడా లేవు. వాళ్ళు మీరు తప్ప అందరూ వచ్చారు. అసలు భలే చేశారు లెక్క పెళ్ళి మాత్రం. అసలు పెళ్ళికొచ్చిన వాళ్ళందరికీ వచ్చిన దగ్గర నుండి తినడానికి తాగడానికి ఇస్తూనే ఉన్నారు. అసలు భోజనాలు అయితే చెప్పనవసరం లేదు. ఈశ్వర్ పెళ్ళిని మించిపోయినవక్క భోజనాలు. నా జీవితంలో అలాంటి భోజనాలు ఎప్పుడూ చూడలేదు, తినలేదు. అసలు నేను అయితే కడుపు నిండా లాగించేశాను. ఇంకా 2 రోజుల పాటు ఏమీ తిననవసరం లేదు అని అంటుంది. అని ఇదిగో వెళ్ళిన వాళ్ళకి మంచి మంచి గిఫ్టులు కూడా ఇచ్చారు, పెద్ద పెద్ద రాగి చెంబులు ఇచ్చారు అని అంటుంది. అసలు మీరు రాకపోవటం మీ దురదృష్టం అని, సరే నేను ఇంకా వెళ్తున్నా అని అంటుంది. అప్పుడు అత్తమ్మ, సరేలే వెంకాయమ్మక్క, ఆలస్యం అయితే ఏమైందిలే, మేము కూడా వెళ్ళి ఒకసారి కనపడి భోజనం చేసి ఆ రాగి చెంబులు తెచ్చుకుంటామని అంటుంది. అప్పుడు వెంకాయమ్మ, ఇంకెక్కడ భోజనాలు, సాయంత్రం అయిపోయిందిగా అక్క, అంతా సదిరేసుకొని ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారుగా, అసలేమి మిగల్లేదు, అంతమంది వచ్చారు అని, సరే వెళ్తున్నా అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు అత్తమ్మ, అసలు ఇది అంతా దీనివల్లే, ఇది ఆ దిక్కుమాలను ఆలోచన చేయకుండా ఉంటే ఇలా ఇంటి కూడికి చెడి బంతికూడికి చెడిపోయే వాళ్ళం కాదు అని, ఒసే నిన్ను అని పక్కకు తిరిగేసరికి కోడలు పిల్ల దూరంగా ఉండి పరిగెడుతూ, అత్తమ్మ ఇప్పుడు మనకి గొడవ పడే ఓపిక లేదుగా, అందుకే నా గదిలోకి నేను వెళ్ళిపోతున్నాను, మీ గదిలో కూడా మీరు వెళ్ళిపోండి అత్తమ్మ అని కోడలి పిల్ల తన గదిలోకి తను వెళ్ళిపోతుంది.
చూశారు కదండి అత్తాకోడలిద్దరూ వాళ్ళ అతి తెలివితేటలతో పెళ్లి భోజనాలు ఎలా మిస్ అయిపోయారో. చూద్దాం పోను పోను వీళ్ళు ఇంకా ఏమి పోగొట్టుకోబోతున్నారో.